వారినే తప్పుపడుతున్నామంటే శోభ గారు మీరు చెప్పండి. నమస్తే నమస్తే నమస్తే. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఎందుకు ఎందుకు కవిత ఈ విధంగా మాట్లాడిందంటారు అసెంబ్లీలో? అన్నయ్య భరత్ అన్నయ్య చెప్పండి అమ్మా. మీ జీ తెలుగు మీ ఛానల్ యాజమాన్యానికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే కవిత ఒక మహిళా ఇష్యూ మీద మా మహిళల్ని పిలిచినందుకు మీ జీ తెలుగు మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తాను. కావాలంటే సెలెక్టివ్ గా అందరు ఎందుకంటే సెలెక్టివ్ గా ఇవాళ మహిళల్ని ఎందుకు పిలిచామంటే ఇట్స్ ఇష్యూ. ఆమె అనుకుంటుంది ఏంటంటే ఇది మహిళలకి గౌరవం లేదు పార్టీలో అన్నది ఆమె ఒపీనియన్. దానివల్ల ఇదంతా ఇష్యూ వచ్చింది. మహిళ కాబట్టి నన్ను చిన్న చూపు చూశారు. మిగతా కుటుంబ సభ్యులంతా కూడా పైన ఉన్నా సరే నన్ను అందరికంటే తక్కువగా భావించారు. మహిళలు రాజకీయాల్లో ఉండొద్దని భావించారన్న ఉద్దేశంతోనే అందరినీ మహిళలనే పిలిచాం. ఎస్ అవునన్నయ్య, అందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఉమక్క గారికి రమ్యక్క గారికి నేను అన్ని విషయాలు విన్నా. వాళ్ళకు నమస్తే చెప్తున్నా. నమస్తే శోభ. అక్క బాగున్నారా? ఇలా అడగద్దేమో. కవిత గారు 2006 లో అన్నయ్య ఎంఎస్ఆర్ ఛాలెంజ్ చేసి రాజీనామా చేసిన తర్వాత బై ఎలక్షన్ లో కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు కవిత గారు ఎంటర్ అయింది. మేము తిమ్మాపూరు దగ్గర ఆమెను కలుసుకున్నాం. ఎందుకంటే మా కేసీఆర్ గారు చెప్పిండ్రు ఏమనంటే మా బిడ్డ వస్తుంది, మీరందరు కూడా ఆమెను కలుపుకొని తిరగాలి బై ఎలక్షన్ లో అన్నారు. నేను కరీంనగర్ టౌన్ తర్వాత కొత్తపల్లి రూరల్ నేను ఇన్ఛార్జిని కేసీఆర్ గారి బై ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేసినప్పుడు. కవిత గారు 2006 లో వచ్చింది టిఆర్ఎస్ పార్టీలకు. ఆమె నేను అంటే ఇంకా నాకు అర్థమైతలేదు అసలు ఆమె ప్రెస్ మీట్ పెట్టినట్టు ప్రెస్ మీట్ అనుకున్నదా లేదా 4 కోట్ల తెలంగాణ ప్రజల వేదిక అనుకున్నదా? ఆమె ఏ ఆలోచనలో మాట్లాడింది? అవకాశం కూడా ఎట్లిచ్చిండ్రో అర్థమైతలేదు. ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టుగానే ఉంది ఆ వేదిక మొత్తం కూడా. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము ఏడ్చినట్టుగా లేదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము ఆమె మాట్లాడినట్టుగా లేదు. అసలు ఆమె ఎమ్మెల్సీగా పోయిందా లేదంటే అది ఆ వేదిక అంతా కూడా మరి పర్సనల్ గా ప్రెస్ మీట్ అనుకున్నదా కవిత గారు? ఏందో అర్థం కాలేదు. మరి స్పీకర్ గారు కూడా గంత టైం ఇచ్చిండ్రంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల బాధలు చర్చించే వేదికకు టైం ఇవ్వాలి. ఒక సభ్యురాలు రిజైన్ చేసేటప్పుడు ఇస్తారు కదా, ఆబ్వియస్లీ. ఎందుకు రిజైన్ చేస్తున్నారు? తను మాట్లాడింది ఏందన్నయ్య మొత్తం తన వ్యక్తిగతంగానే మాట్లాడేది. తన కుటుంబము తన వ్యక్తిగతమే మాట్లాడింది. ఒక మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు మహిళలు మేము ముగ్గురమే ఉన్నాం, ఇక నేను పోతే ఇంకిద్దరే ఉన్నారు అని అన్నది. ఇది కవితమ్మకు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా మహిళలు? అప్పుడెందుకు ఎమ్మెల్యేలుగా మరి ఎమ్మెల్సీలుగా నాతో పాటు ఉండాలని అప్పుడెందుకు గుర్తుకు రాలేదు కవిత గారికి? విజయశాంతి గారిని ఎల్లగొట్టినప్పుడు, తులా ఉమ్మక్క పోయినప్పుడు, బొడిగ శోభక్క పోయినప్పుడు, ఇంకా చాలా మంది పోయినాం కదా టిఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ పంపించింది కదా. రమ్యారావు గారు పోయినప్పుడు కదా. ఈ రోజు కవిత గారు మాట్లాడిందంతా కూడా తన వ్యక్తిగతం గురించే మాట్లాడిండ్రు. ఎక్కడ కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి మాట్లాడింది లేదు. ఇంకొకటి ఏం మాట్లాడింది? చాలా అవమానాన్ని భరిస్తున్నా అన్నది. మేము మాలాంటలం అవమానాలు భరిస్తున్నామని ఎంతో మంది ఉద్యమకారులం పోయి మాట్లాడినప్పుడు మమ్మల్ని లెక్క చేయలేదే, మమ్మల్ని పట్టించుకోలేదే, అవునా కాదా? అంతేకాదు నీకెక్కడ కేసీఆర్ గారు చిన్న చూపు చూసిండ్రు? మాలాంటలం చూసిండ్రు చిన్న చూపు. ఉమక్కను చూసిండ్రు, ఇవాళ రమ్యక్కను చూసిండ్రు, బొడిగ శోభక్క గాలని చూసిండ్రు, విజయశాంతి గారిని చూసిండ్రు, ఈటల రాజేందర్ గారిని చూసిండ్రు, టైగర్ నరేంద్ర గారిని, ఎందరినో ఉద్యమకారులను చిన్న చూపు చూసిన చరిత్ర వాళ్ళ కుటుంబానికి ఉన్నది. గొప్పగా చూసిన చరిత్ర ఇవాళ కవితకే దక్కింది. ఎందుకంటే తను జాగృతి ద్వారా పరిచయం అయ్యి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి నువ్వు నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత రెండోసారి నీకు టికెట్ ఇస్తే ఓడిపోతే వారం తిరగక ముందే నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు కదా. అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నువ్వు అనద్దా నాకు ఒక్కసారి చాలు డాడీ ఎంపీ పదవి, నన్ను ప్రజలు తిరస్కరించిండ్రు, రిజెక్ట్ చేసిండ్రు, నా నాయకత్వాన్ని ఇష్టపడతలేరు కాబట్టి నా ప్లేస్ లో ఇంకొక మహిళకి ఇయ్యండి అన్నపోయిండ్రు. శ్రీకాంతాచారి తల్లి ఉంది కదా, ఆ బిడ్డ తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానం అయింది కదా. మరి ఆ శ్రీకాంతాచారి తల్లి ఓడిపోయింది కదా, 2 సార్లు టికెట్ ఇస్తే ఓడిచ్చిండ్రు కదా. మరి ఆ తల్లికి నాకైతే వద్దనద్దా? భారీ గుణం ఉంటే, భారీ తత్వం ఉంటే,
అవునా కాదా? మాలాంటి వాళ్ళ మేము బాధపడుతున్నప్పుడు మీకు బాధ అనిపించిందా? నీకు ప్రజాస్వామ్యమే లేదని మాట్లాడుతుంది కదా. ఎందుకు ప్రజాస్వామ్యం లేదండి? మీ కుటుంబం అంతా కలిసి ఎవరెవరి కొంపలకు అగ్గి పెట్టాలో, ఎవరెవరిని నాశనం చేయాలో, ఎవరిని రోడ్డు మీద పడేయాలో అని మీరందరూ కూర్చొని ఆలోచన చేయలేదా? నాకు తెలియదా? తులవమ్మక్క తెలియదా? నమ్మక్క తెలియదా? ఇలా కవిత గారు ఏడిచి అయ్యో టిష్యూ పేపర్లు అన్ని నాశనం అయిపోయినాయి, లాస్ట్కు పెద్ద తువ్వాలు వచ్చింది. ఎందరు ఏడవలే? 1200 మంది బిడ్డల బలిదానాల మీద నడుస్తుంది ఈ తెలంగాణ. వాళ్ళ గర్భశోకం కనబడలే అప్పుడు మీకు? అప్పుడు పెన్షన్లు యాదికి రాలే? అప్పుడు ఎందుకు కవిత గారు 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసము కేసీఆర్ ని నిక్కచ్చిగా నిలదీసినట్టుగా రాష్ట్ర కమిటీలో అడిగితే ఇవాళ ప్రజలందరూ హర్షించేటోళ్ళు కదా. మీలాంటి ఛానల్స్ కూడా హర్షించే వాళ్ళు కదా. మేము కూడా సపోర్ట్ ఉందాం కదా అండి. కానీ ఇవాళ కవిత గారు మాకు ప్రజాస్వామ్యమే లేదు, నన్ను అడగనివ్వలేదు అంటే ఎందుకు లేదండి? తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఉన్నప్పుడు ఆమె ముందు లైన్ లో కూర్చునేది, మేమన్నా వెనక లైన్ లో కూర్చునేది, కానీ ఆమె ముందు లైన్ లో కూర్చునేది. ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మేమందరం సపోర్ట్ చేద్దాం కదా, అడగొచ్చు కదా. ఏ రోజు కూడా భరత్ గారు ఏ రోజు కూడా మాలాంటి ఉద్యమకారుల గురించి గాని 4 కోట్ల తెలంగాణ ప్రజల గురించి గాని ఆమె ఎన్నడూ కూడా కేసీఆర్ గారిని అడగలేదు. రాష్ట్ర కమిటీలో చర్చ కూడా రాలేదు. అడిగానని చెప్పింది. నేను ఎప్పుడు కూడా సమస్యలు రిప్రజెంట్ చేశాను. అంగన్వాడీలు, ఆశా కార్మికులు వాళ్ళందరూ నాకున్న పరిధిలో తీర్చేందుకు ప్రయత్నం చేశానని చెప్పింది. భరత్ అన్నయ్య ఆమె ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయలే. కవిత గారు ఆమె ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయలే. క్వశ్చన్ చేస్తే ఇవాళ మేము సపోర్ట్ కుందాం అన్నయ్య, మేము సపోర్ట్ కుందాము. ఆమె క్వశ్చన్ ఏం చేయలేదంటూ. నేను 2018 నా సభ్యత్వం ఎక్కడ తెలుసా అన్నయ్య? జలదృశ్యంలో నా సభ్యత్వం. కేసీఆర్ గారు రాజీనామా చేయక ముందే నేను జాయిన్ అయిన దాన్ని. తులమ గారు కూడా అప్పుడే అనుకుంటా, అంతేనా? అప్పుడే జలదృశ్యం కదా, అంతే. జలదృశ్యంలోనయ్యా నా సభ్యత్వము జలదృశ్యం. మా గాలన్నది నాది. మేము 27 మందిని ఎంఆర్పిఎస్ మాదిగ దండోర నుంచి పోయిన నాయకులం, మేము రాష్ట్ర నాయకులం. జలదృశ్యంలో మా సభ్యత్వము. ప్రొఫెసర్ జయశంకర్ సార్ మమ్మలను పేరు నమోదు చేయించిండు మాది సార్. అంటే నేను ఇప్పుడు కేసీఆర్ గారు రాష్ట్ర కమిటీలో మాట్లాడే అవకాశం ఇచ్చేది, దేనికి దానికే మాట్లాడదాం, మీ ఏమున్నా చెప్పండి అనేది మైక్ ఇచ్చేది. కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు కవితక్క అనేది మా బాధ. ఇవాళ ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఇంకో 5-6 నెలలు అయితే ఆమె టర్మ్ అయిపోతుంది. ఇక సానుభూతి కోసం ఇప్పుడు నాకు ఇక లాస్ట్ నాకు పదవద్దు, నాకు ఇదొద్దు అని అంటే ఎవరి కోసం పెడుతున్నావు అక్క? నువ్వెవరి కోసం పెడుతున్నావు? 4 కోట్ల తెలంగాణ ప్రజలలో 2 కోట్ల పై చిలుకు మహిళలం ఉన్నాము. మా మహిళలు బాధపడే విధంగా నువ్వు లిక్కర్ స్కామ్ చేసి లిక్కర్ లో పెట్టుబడి పెట్టి జైలుకు పోయి వచ్చిన అక్క నువ్వు ఏడిస్తే ఎవరు బాధపడతారు అక్క? నీ వెనక ఎవరున్నారక్క? తినే అంత తిన్నారు, సంపాదించుకునే అంత సంపాదించుకున్నారు, దోసుకునే అంత దోసుకున్నది, దాచుకునే అంత దాచుకున్నది. ఆ తర్వాత ఇవాళ ప్రజల్లోకి పోవాలని ఇంట్లో ఉంటే ఎట్లా అనేది బయలుదేరింది. కానీ ఇదంతా కూడా అన్నయ్య ప్రజలు నమ్మరు. ఇంకొకటి, ఆమె వాళ్ళ కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తే నాకేదో సానుభూతి వస్తుంది, మాలాంటి ఉద్యమకారులు ఏదో ఆమెకు సపోర్ట్ ఉంటారు అనుకోవడము చాలా పొరపాటు. ఎవరు ఆమెకు సపోర్ట్ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆమె దుబాయ్, మస్కట్ ఎక్కడికి పోయినా గానీ ఎవరి కూతురు అంటే ముఖ్యమంత్రి గారి కూతురు అంటేనే విలువ, గౌరవం ఉంది కేసీఆర్ గారు పేరు చెప్తే ఆమెకు. కానీ కవిత ఏడుపుకు అర్థం లేదన్నయ్య. అంత టైం ఇవ్వడం కూడా ఇది అంటే అదైతే ఇక అది ప్రెస్ మీట్ అనుకుంటాం, ఇంకో మాట లేదు. ఇంకొకటి, నాకు అట్లా ప్రజాస్వామ్యం లేదు అని అనడం అయితే చాలా తప్పు. మేము అనాలే, ఇగో మేము ముగ్గురం అనాలి. బాధపడొచ్చిన వాళ్ళం మేము, ఆ బాధ ఏందో తెలిసిన వాళ్ళం మేము అనాలి. కానీ మీరు అనడం అనేది కరెక్ట్ కాదు కవితక్క. ఇప్పుడు రాజీనామా చేయడం కూడా దీన్ని ఎవరు హర్షించరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు దీన్ని. ఎందుకు తెలుసా? మరి ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసినప్పుడు పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడం కరెక్ట్ కదా అన్నయ్య? ఇప్పుడు ఆమె అసలు ఎమ్మెల్సీ పదవి తీసుకోకుంటుండే అన్నయ్య. ఆమె ఎమ్మెల్సీ పదవి తీసుకోకుంటుండే నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టుకుండు. ఎంతడన్నా 1200 మంది బిడ్డలు రాజకీయ నాయకులు ఎవరైనా పదవులు ఇస్తామంటే తీసుకోకుండా ఎట్లా ఉంటారు? కానీ ప్రజాస్వామ్యం లేదని ఎట్లా అంటారు? రాజకీయ నాయకులు ఎవరైనా పదవి మీకు ఇస్తానా వద్దని మీరు అనరు కదా అన్నయ్య. ఇవాళ నన్ను పట్టించుకుంటలేనని ఎట్లా అంటారు అంటే
మంచిగా ఉన్నంత సేపు మంచిగా ఉంటారు, తర్వాత నీకు కష్టం రాగానే ఇది ప్రజలకందరికి రుద్దాలా? ఇది ఎక్కడ పద్ధతి అండి కవిత గారు? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ధర్మం? ఎందరి బాధను మీకు వెళ్ళబుచ్చుకున్నారు. మంచి మంచి లీడర్లు వచ్చి, ఉద్యమకారులు వచ్చి, సర్వం కోల్పోయిన వాళ్ళు వచ్చి మీ ముందు చెప్పుకుంటే లైట్ గా తీసుకున్నారు. మాది కుటుంబము అని అన్నారు. మాది కుటుంబం, నేను చెప్పిందే వేదం అన్నావు. బొడిగ శోభకే సాక్ష్యం. కామారెడ్డిలో నేను ఉద్యమకారులను పట్టుకొని పోతే, శోభక మా కుటుంబ నిర్ణయం, ఇంకొక మాట లేదు, మేము ఎవరి మాటలు విన్నానన్నదే. అంటే ఇవాళ నువ్వు ఏడ్చినంత మాత్రాన కట్టు బొట్టు అన్ని మారంగానే ఇవాళ కవితక్క ఎట్లక్క నువ్వు ఇట్లా అంటే చాలా నాకైతే నిజంగా భరతన్నయ్య. అంటే మేము ఏడ్చినప్పుడు ఆమె నవ్వింది, మేము ఏడుపులో మాకు అర్థం ఉంది. మాలాంటి ఉద్యమకారులు ఏడ్చినాం. ఎందుకు? మేము తెలంగాణ కోసం సర్వం త్యాగం చేస్తే ఇవాళ మమ్మల్ని పట్టించుకుంటలేరే ఈ కుటుంబం అని బాధపడ్డాం. అంటే నాలాంటి ఉద్యమకారులు ఎందరో. ఇవాళ నువ్వు ఏడిస్తే నీకు కనీసం సపోర్ట్ గా ఒక్క వ్యక్తి లేరు, ఆ టిష్యూ పేపర్ తప్ప నీకు ఎవరు లేరు వెంట. ఇది గుర్తుపెట్టుకో. కానీ ఇప్పటికైనా అన్నయ్య చెప్పండి. ఆమె లాస్ట్ కు ఒక మాట మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీని కూడా శాపనార్థం పెట్టింది. కేసీఆర్ గారికి ఏ గతి పట్టిందో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గతి పడుతుందని మంచిగా చెప్పింది. అవకాశం తీసుకున్నంతసేపు తీసుకున్నది స్పీకర్ గారితోని. తీసుకునేంత తీసుకొని లాస్ట్ కు శాపనార్థం పెట్టింది. అంటే ఆమె టిఆర్ఎస్ లో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్, చీమెత్తు కూడా కష్టం తెలియకుండా అన్ని రకాలుగా సంపాదించుకుంది, ఆనందం పొందిండ్రు వాళ్ళ కుటుంబం వాళ్ళు. తర్వాత ఇవాళ స్పీకర్ గారు కూడా టైం ఇచ్చే ముందేమో రిక్వెస్ట్ గా టైం తీసుకున్నది. అంత కంప్లీట్ అయిపోయినాక కాంగ్రెస్ పార్టీకి శాపనార్థం పెట్టింది. సేమ్ ఇదే గతి పడుతుంది అన్నది. కానీ కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే కొట్లాడడం అంటే నీకు ఎవరు సపోర్ట్ చేసేటం లేరు, ఉద్యమకారులు అయితే ఎవరు లేరు కవితకు. కానీ మీ కుటుంబంలో సంపాదించుకున్న వాటా ఉంది చూడు, ఆ వాటాలో కొంచెమన్నా తెలంగాణ రాష్ట్రం కోసం చచ్చిపోయిన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ సంపాదించుకోలేదని అంటుంది. మిగతా వాళ్ళు సంపాదించుకున్న దానిలో 5-10% కూడా లేదని కదా, సంపాదించుకున్నట్టు అనవసరంగా బదనాం చేశారు అని. అదే ఇప్పుడు ఆమె నన్ను బదనాం చేసిండ్రని, ఆ తర్వాత దేవుడి మీద ఒట్టు పెట్టింది, పిల్లల మీద ఒట్టు పెట్టింది. ఈ ఒట్టేదో ఇదేదో. ఆమె జైలుకు పోకముందు పెట్టినా మంచిగా ఉండు కదా, జైలుకు పోయొచ్చినాక పెట్టినా మంచిగా ఉండు కదా. జైలుకు పోయొచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది కదా. లేదంటే ఆమెను తీసుకుపోయేటప్పుడు ఎయిర్పోర్ట్ లో పెడితే అయిపోదా? నరసింహస్వామి దేవుడి మీద ఒట్టు, ఇగో నా పిల్లల మీద ఒట్టు, వాళ్ళ భర్త సంకల్లే ఉన్నాడు కదా, ఇగో నా భర్త మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు, నేనైతే ₹1 తినలే, నన్ను ఈ పోలీసు వాళ్ళు బలవంతంగా తీసుకుపోతారు ఢిల్లీకి, నన్ను ఎటు తీసుకుపోతారో ఏమో అని అప్పుడే అక్కడ మీడియా ముంగట చెప్తే బాగుండు కదా ఎయిర్పోర్ట్ లో. అరే నిజమే కదా అనుకుందాం. పాపం నిజంగా పోలీసు వాళ్ళు రాగానే అక్క అన్ని చెప్పింది అనుకుందాం కదా. ఇవాళ చెప్తే ఏమొస్తుంది అన్నయ్య? ఎవరు నమ్ముతారు అన్నయ్య? ఒకసారి లలితా యాదవ్ గారి ఒపీనియన్ తీసుకుందాం. లలితా యాదవ్ గారు విన్నారు కదా,